హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గొట్టంగుట్ట వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి గొట్టంగుట్ట 125 కిలోమీటర్స్ అవుతుంది. మా ఇంటి నుంచి అయితే 28 కిలోమీటర్స్ అవుతుంది. మార్నింగ్ ఫాగ్ మంచిగా ఉంటుందని వెళ్తున్నాం. చుట్టుపక్కల లొకేషన్స్ కూడా బాగుంటాయి, గ్రీనరీ. అందుకే మార్నింగ్ చూస్ చేసుకున్నాం. పెట్రోల్ పోసుకుందాం. ముంగడ ఫాగ్ చూడండి, అసలు ఏముంది. టైం 6:49కి. అవా క్రేజీ ఉంది ఫాగ్. నేను చాలాసార్లు వెళ్ళినా కానీ ఇప్పుడు పొద్దున ఫాగ్ ఉంటుంది, బ్లాగ్ తీసామని వెళ్తున్నా. లాస్ట్ టైం కూడా వెళ్ళినా, బ్లాగ్ తీసిన కొంచెమే తీసిన, కంప్లీట్గా తీయలేను. అందుకే మళ్ళీ ఒకసారి వెళ్తున్నాం. ఇంకా 10 days అయితే ఈ ఫాగ్ కూడా ఉంటుంది. ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే అందుకే ఇప్పుడే చూస్ చేసుకున్నాం. అందరు వాకింగ్కి వస్తే మేము తిరగనికి పోతున్నాం. కానీ గ్లౌజెస్ లేకపోతే మాత్రం చుక్కలు అనిపిస్తుండే. గ్లౌజెస్ పెట్టుకుంటే మంచి పని అయింది. ఇంకా కొంచెం ముందే బయలుదేరితే ఇంకా మంచిగా ఉంటుండే. అక్కడ వెళ్ళగానే ఫాగ్ మంచిగా అనిపిస్తుండే విలేజెస్ దగ్గర. మా ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ 4 to 5 years అవుతుంది స్టార్ట్ చేసి. పెండింగ్ ఉంచారు, మొన్న మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ సర్వీస్ రోడ్ అయితే చాలా గలీజ్ ఉండే. నా కార్ అయితే డ్యామేజ్ అయింది ఒకసారి. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్ మొన్ననే వేసారు రీసెంట్గా. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసేస్తారు. నాకు తెలిసి ఇంకొక 1-2 monthsలో కంప్లీట్ చేసేస్తారు మొత్తం. ఈ రోడ్ వేయకపోతే మాత్రం వెహికల్స్ ఎంత డ్యామేజ్ అవుతుందంటే అంత డ్యామేజ్ అవుతుండే. ఫుల్ గుంతలు ఉన్నాయి రోడ్. లాస్ట్ టైం అయితే ఎగ్జాక్ట్ నా కార్ ఇక్కడ తగిలిండే ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర. కింద తగిలి మ్యాటే విసిపోయింది. అంత డేంజర్ జరిగింది. ఆ గుంతలే కనిపించవు అసలు. అంత పెద్ద గుంతలు ఉంటాయి ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర. మనం వీడియో పెట్టినాం. ఆ వీడియో పెట్టిన 2 daysకే మొత్తం మళ్ళీ కాంక్రీట్ వేసారు మొత్తం గుంతలు కవర్ చేయడానికి. ఫాలో అవుతున్నట్లున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ. మన రీల్ పెట్టిన 2 daysకే కాంక్రీట్ వేసారు. నేను మళ్ళీ వచ్చిన ఈ రోడ్లో, అప్పుడు ఏర్పడ్డది కనిపించింది. అరే మనం మొన్ననే రీల్ పెట్టినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా కవర్ ఎట్లా అయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. మోడంపల్లి విలేజ్ దాటినాక లెఫ్ట్కి వెళ్ళాలి. నా బండి ఉంటే అయిపోతుండే. ఫస్ట్ బ్లాగ్ అదే అవుతుండే నా బండి పైన. లాంగ్ డ్రైవ్ కానీ షార్ట్ డ్రైవ్ అది. కానీ ఫస్ట్ బ్లాగ్ ఉన్నట్లు ఉంటుందని అనుకున్నా, కానీ బుక్ అయింది. వాడు ఇంకా 25 days అన్నాడు. 25 days అంటే మ్యాక్సిమం 15 days లోపల ఇచ్చేస్తాడు. 15-20 days. బాబా ఏముంది ఫాగ్, అసలు క్రేజ్ ఉంది. బా టెంపరేచర్ 15 degrees ఉంది. చలి మాత్రం నిన్న నైట్ కూడా 17, 16, 15 డ్రాప్ అవుతూ వస్తున్నది. రోడ్ మీద ఆపి ఫోటో ఇదేమనిపిస్తుంది, అది అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా ట్రై చేద్దాం రాని ఫోటో దిగుంటారు అని చెప్తా. కానీ చూసుకుంటూ ఉండాలి ఎవరన్నా వస్తే. ఇక్కడ ఆపుదాం, ఫోటో వస్తుందంటావా? బాబా లొకేషన్ ఏం మంచిగా ఉంది. ఫోటోలు దిగినాము. పోమండా చూడండి, సన్ రైజ్ హైలైట్ ఉన్నది. నా హెల్మెట్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ముంగడేం కనిపిస్తుంది. ఎడదవరా ఫాగ్ నిండిపోయింది. ఫాగ్ నిండిపోయింది హెల్మెట్లా. ఫాగ్ చూడండి, సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మస్తు ఉన్నది సన్ రైజ్. ఫొటోస్ అయితే దిగేసినాం. ఇంకా లొకేషన్ దగ్గర కొన్ని దిగాలి. చలో అరే నేను వైజాగ్ వేసుకున్నట్లు అనిపిస్తలేదు అసలు. ఫాగ్ నిండిగా వైజాగ్ వేసుకోలే అనుకున్నా. చూసాలకు వైజాగ్ వేసుకునే ఉన్నది. వీలే వాళ్ళరా ఇంత పొద్దున ఏడిపోతున్నారు వీళ్ళు. పనికి పోతున్నట్లున్నారు ఇంత పొద్దున. ఇంతమంది పోతున్నారు. వర్త్ ఇంత పొద్దున వచ్చినందుకు వర్త్ అనిపిస్తున్నది. ఇంకా ఈ ఊరు దాటినాక ముంగట చెట్లు ఉంటాయి, మస్తు ఉంటుంది.
టూ సైడ్ ట్రీస్ ఉంటాయి, ఆ ట్రీస్ మధ్యలో పోతుంటే ఫాగ్ కనిపిస్తుందా? కొంచెం ముంగడికి వెళ్ళినాక వస్తుంది ఆ లొకేషన్. దిస్ ఇస్ ద బ్యూటీ. ఇదే కానీ ఇక్కడ ఫాగ్ పోయింది, కానీ సన్ రైజ్ వల్ల మస్తు అనిపిస్తుంది. ఇంకా ముంగట ఇంకొంచెం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైం కనుకుంటా, 14th రోజు. ఈరోజు డేట్ 19 కదా, లాస్ట్ ఇయర్ ఇదే టైం 14th రోజు మేము ఇదే లొకేషన్కి వెళ్తున్నాం, గుట్టంగుట్టకి. ఇక్కడ అప్పుడు మన దగ్గర మైక్ లేకుండే బ్లాగ్ తీసామంటే, జస్ట్ నార్మల్ వీడియోస్ తీసినా కానీ మైక్ లేకుండే బ్లాగ్ తీయడానికి. కానీ అప్పుడు ఇంత ఫాగ్ లేకుండే, ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది ఫాగ్. ఇయర్ చలి మాత్రం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ ఉంటే ఫుల్ ఉంది ఇయర్. ఇదే మోడంపల్లి విలేజ్. మోడంపల్లి విలేజ్ దాటినాక ఒక లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్లో వెళ్తే ఒక తాండా వస్తుంది. తాండా దాటంగానే గుట్టంగుట్ట వస్తుంది. కర్ణాటక బార్డర్ ఎంటర్ అవుతాం. యాక్చువల్ గుట్టంగుట్ట కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక బార్డర్ నుంచి 2 kilometers. ఏమైనా ఛార్జింగ్ ఏడా సంఖ్యలో పెడితే ఛార్జింగ్ వస్తుందా? వాడు సంఖ్యలో పెట్టుకొని ఛార్జింగ్ పెడతాడు, ఛార్జింగ్ అవుతుంది అంటాడు. ఏం తెలియలేదురా. అవోరా ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు మరి ఇంతకుముందు ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా వస్తుందా? నాకు చేసి వచ్చినావా? ఉంటాయి కదా దాంట్లో చేంజ్ ఉంటాయి, పర్సులో చేంజ్ లేవా? 10 rupees కానుంది. ఇగో ఓకేనా? మన దగ్గర ఫోన్ ఉన్నది, చార్జర్ ఉన్నది, మళ్ళీ మనకి పైసలు అడుగుతున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఇండియా బిజినెస్. సో మనం ఇప్పుడు బైక్ ఇంటర్చేంజ్ అవుతున్నాం, జీటీ నడిపిస్తున్నాం. చాలా బయట బయట లైట్ బయట అనిపిస్తుంది నాకు జీటీ. కానీ సీటింగ్ పొజిషన్ ఒక్కడి వల్లనే ఇదంతా, జీటీ తీసుకోలేకపోయినా. వా ఫక్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఒక తాండా వస్తుంది. ఆ తాండా దాటగానే మనకి వచ్చిరా వస్తారు, మన వస్తారు. చలో ముంగట కొంచెం రోడ్ ఖరాబ్ ఉంటుంది. ఈ స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి సౌండ్ ఏమంత వస్తలేదు. దీని కూడా రెడ్ రోస్టర్ ఉంటే మజా ఉంటుండే. చింటూ బ్రోస్ ఆఫ్ రోడింగ్ చెప్పిన రోడ్ కొంచెం ఖరాబ్ ఉంటుందని ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. వీలే తాండా వచ్చే వరకు రోడ్ ఇట్లా ఉంటుంది. రోడ్ ఇంత ఖరాబ్ ఉన్నది. ఇది నాకు కొంచెం ఫాగ్ ఫామ్ అయింది హెల్మెట్లో, సరిగ్గా అనిపిస్తలేదు, అందుకే స్లోగా వెళ్తున్నా. అయిపోయి వచ్చేసింది, తాండా వచ్చేసింది దగ్గర. జీటీ పైన ఫస్ట్ బ్లాక్ తీస్తున్నా. ఆ సన్ రైజ్కి ట్యాంక్ హైలైట్ షైనింగ్ వస్తుంది, మజా అనిపిస్తుంది. ఇంకా క్రోమ్ మిస్టర్ క్లీన్ ఉంటే ఇంకా మజా ఉంటుండే. మొత్తం ఇట్లా చమకాయిస్తుండే బండి. ఈ నుంచి కొంచెం రోడ్ బెటర్ ఉంది. ఏమీ కనిపిస్తలేదని అమ్మ. చాలా స్క్రాచెస్ పడ్డాయి వైజర్కి. ముందేం కనిపిస్తలేదు, మొత్తం ఎట్లా అనిపిస్తుంది. ఇది తెలంగాణ కిందకే వస్తుంది. ముంగడు దాటంగానే కర్ణాటక బార్డర్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఈ డౌన్లో మొత్తం అవే ట్రీస్ ఉంటుండే, అక్కడ కనిపిస్తున్నాయి అవే ట్రీస్ ఉంటుండే. లొకేషన్ మస్తు ఉంటుండే అప్పుడు ఫొటోస్ తీయడానికి. ఇప్పుడు మొత్తం తీసేసారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏదో అర్థమవుతలేదు. వెంచర్ చేస్తారో మరి ఏం చేస్తారో, మొత్తం లేపేసారు ట్రీస్ అని.
అప్పుడు ట్రీస్ ఉన్నప్పుడు అయితే మస్తు ఉంటుండే లొకేషన్. కొన్ని ట్రీస్ ఉంచారు, మొత్తం తీసేసినాక ఎగిరించితే ఏం లాభం. మస్తు ఉంటుండే, మంచిగా లొకేషన్ ఉంటుండే అప్పుడు. మొత్తం లేపడేసి ఏం చేస్తారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే, తీసేసారు మొత్తం. 1 ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది వెంచర్ చేస్తున్నట్లున్నారు. ఈడ వెంచర్ చేసి ఏం చేస్తారా? టూరిస్ట్ డెవలప్మెంట్ కోసం చేస్తారా మరి ఏందో. ఇదే కర్ణాటక బార్డర్. మనం ఇప్పుడు కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ ఉంటుంది ముంగడ మొత్తం. చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఇది. ఎంటర్ అయిపోతున్నాం. వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నారు కానీ నాకు ఇప్పటికి ఏం కనిపించలేవు. ఒక డియర్ కనిపించలేదు, ఏం కనిపించలేదు ఇప్పటికి. మొత్తం ఆఫ్ రోడింగ్ చేయాలి ఇప్పుడు. రైనీ సీజన్లో వస్తే అసలు కూడా పోలేము. బైక్స్ అంటే పోవచ్చు కానీ కార్ అయితే అస్సలు కొనికి రాదు. ఎక్స్పల్స్ హిమాలయన్ ఉంటాయి, మస్తు వెళ్ళొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఉంది మొత్తం. ఎవ్వరు లేరు చుట్టూ చెట్లు. అదే వాడు వస్తే సౌండ్ వస్తుంది బండి ఎట్లా. రిటర్న్లో ఈడ కూడా ఫోటోలు ఇద్దాం, మస్తు వస్తుంది. రోడ్ ముందు కానీ ఎక్కువ డ్యామేజ్ అయిందిరా. రోడ్ డెవలప్మెంట్ చేయాలి, ఎంట్రీ ఫీజు పెట్టి రోడ్ డెవలప్మెంట్ చేయాలి. రోడ్ వేస్తే మస్తు అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు జీప్ సఫారీ కూడా వేయచ్చు ఇట్లా రోడ్ పెడితే. కానీ జీప్ సఫారీ రోడ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ఆఫ్ రోడింగ్ రోడ్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది జీప్ సఫారీకి. పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి టూరిస్ట్ వాళ్ళు. కర్ణాటక గవర్నమెంట్ కాబట్టి మనం ఏమి అంత తెలియదు. టీఎస్ బండ్లకు పడడానికి వస్తుంది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళకి. నిన్న రావర్ అయితే హైలైట్ 93 lakhs బ్యాంక్ ఏటీఎం వ్యాన్లకి వెళ్ళి లేపేసి 93 lakhs రోడ్ పైన అందరి ముంగటే. మళ్ళీ దగ్గరికి వచ్చేసినాం, ఇంకా కొంచెం. ఇదే ఫైనల్, ఇక్కడనే బైక్స్ పార్క్ చేసి కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంత గుంత వేసిరేమరా, ఎక్కడ పార్క్ చేద్దాం, ఇక్కడ పార్క్ చేద్దాం. వచ్చారు. నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి బైక్ సౌండ్ వస్తలేదు, వాడిని నడిపిస్తే బైక్ సౌండ్ గమ్ము వస్తుండే. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి మనం. ఆల్రెడీ వచ్చినట్లున్నారు. కింద మొత్తం ఫాగే ఉందిరా, కనిపిస్తలేదు అసలు. ఓహ్ ఓహ్, ఏమైంది అన్నా? ఫాగు ఎక్కువ ఉందన్నా, ఏం కనిపిస్తలేదన్నా. కింది వరకు పోదామా? కింది వరకు పోదాం. పోదాంరా. ఇదే వ్యూ పాయింట్. ఫాగ్ మొత్తం కవర్ చేసేసింది. వాటర్ కొంచెం తక్కువైనాయి. మళ్ళీ మొన్నటి వరకు రైనీ సీజన్ కాగానే వాటర్ ఎక్కువ ఉండే, మళ్ళీ అక్కడక్కడ వాటర్ తక్కువైపోయింది. అసలు ఏం కనిపిస్తలేదు ఫాగ్ వల్ల. మజా ఉంది. ఇంకా కిందికి పోవాలి. కిందికి వెళ్తే వాటర్ దగ్గరికి వెళ్ళవచ్చు. ఇటు నుంచి ఇట్లా కిందికి పోతే వాటర్ దగ్గరికి వెళ్తాం. కానీ కిందికి పోయి మళ్ళీ పైకి రావాలంటే దమ్ అవుతుంది. అందుకే మేము కిందికి వెళ్తలేము. పైన నుంచే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతాం. కొన్ని ఫొటోస్ దిగినాం, ఫొటోస్ దిగుడు అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడనే కొన్ని ఫోటోలు తీసుకున్నాం వ్యూ పాయింట్ దగ్గర. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. చూడ ముంగట ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోతాం. టైం 8:15 అవుతుంది. 9 వరకు మళ్ళీ ఇంటికాడ ఉండాలి. ఆ గేర్ వేసి పెట్టేసి అయిపోతుంది కదరా, అంత సోయలేదు కొడుకులకి.
ఎవరు ఉంటావరా 10 o'clock కాదు వదిలే 10 o'clock కాదు 11 వరకు ఈయన ఉందాం ఉంటావా మరి ఇగో జాకెట్ వేసుకో ఎవరు పట్టుకుంటారు మరి ఏ బెట్ పడుకోరా వీళ్ళు ఎవరో సండే అని చెప్పి ఇంత మార్నింగ్ వచ్చారు సంగారెడ్డి వాళ్ళు ఉన్నారు TG15 సో ముంగట ఇంకా కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి ఈడ దిద్దామా అటు దిద్దామా మావాడు హీరోలాగా వస్తుంది కావాలి హీరో అన్నా షార్ట్ పైన హీరో మొత్తం వేరే వస్తుండే ఫోటోలా మంచిగా వస్తున్నాయి ఇగో ఆడ చూద్దామా చూడు చూద్దాం ఆడ కూడా ఒకసారి ఆడ ఒక్క దగ్గర చూద్దాం సరే నీకు ఎవరు ఉడకమన్నారు నాకు ముట్టుకో మళ్ళీ ఒకసారి ముట్టుకో మళ్ళీ ఒకసారి ఉడుకోరా మరి నీకు ఎవరు వరకు ఏమైందో నల్ల అనుకున్నా అది కవర్ ముంగట ఇంకా కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్